ఏంటన్నా? ఓ అది కూడా నేనే చేయాలా? అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. హలో, దేవయ్య శెట్టి గారేనా? అవునండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం సార్, బాగున్నారా? నేను ఏకి కొత్త అసిస్టెంట్ మాట్లాడుతున్నాను సార్. ఎవరండి? కంట్లో సోపడి తొందరగా చెప్పండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, తొందరపడకండి, జ్ఞాపకం చేసుకుని చెప్తాను. ఒరే దేవయ్య, నీ కొడుకుని ఎత్తుకొచ్చేశాం. ఒక కోని సంచిలో ఫలానా అమౌంట్ వేసి ధారావి చెత్తకుండీలో వేసేయి. అయ్యయ్యో, నా కొడుకుని ఏం చేయకండి బాబు. మీకు ఎంత డబ్బు కావాలో అడగండి. సార్ ప్లీజ్ మధ్యలో మాట్లాడకండి సార్, మర్చిపోతాను. ఫలానా అమౌంట్ వేసి ధారావి చెత్తకుండీలో పడే, లేకపోతే నీ అబ్బాయి 2 పార్ట్లుగా మీ ఇంటికి వస్తాడు. అబ్బా, ఫలానా అమౌంట్ అంటావా? ఫలానా అమౌంట్ ఎంతో చెప్పి చావు. అదే ఫలానా అమౌంట్ అంటే, అది ఫలానా అమౌంట్ అంటే నాకు తెలియదు సార్. శెట్టి గారు, నేను కొత్త, మీరే ఆలోచించి ఒక రేటు ఫిక్స్ చేయండి సార్. ఎంతనేది? 25 రూపాయలు. అయ్యో, 25 లక్షలయ్యా. 25 లక్షల? అయ్యి బాబు, చంపేస్తున్నారండి. అయ్యో, మా అబ్బాయిని చంపొద్దు. 50 లక్షలు ఓకేనా? 50 లక్షలా? ఏమైంది? అయ్యయ్యో, ఏం లేదు సార్, బాబు బండిలో కింద పడిపోయాడు. అయ్యో, 1 కోటి రూపాయలు మొత్తంగా ఇస్తాను. 1 కోటి రూపాయలు ఓకేనా? 1 కోటి రూపాయల? సార్ ఇంతకు మించి పెంచకండి సార్, ఈ రేటే చాలా ఎక్కువ సార్. మీరు చాలా మంచివారు సార్. ఓ అరగంటలో మీ ఇంటికి వచ్చేస్తారు సార్ అబ్బాయి క్షేమంగా. అమ్మా తల్లి కనకదుర్గమ్మ, నా బిడ్డను కాపాడు తల్లి. Where is my son? What? Your son is missing from the school. Ananda boy is also missing. She is the mother of that boy. We were trying to reach you. We were waiting for you to come. She has just fainted on hearing the news. Excuse me? Please. Yeah, give me. Mrs. Ahalya? Mrs. Ahalya? నా డడ్డు ఏడి? మీరు తెలుగు వాళ్ళా? మీరుండండి. అవును, మీరెవరు? మేము తెలుగు వాళ్ళమే. నా పేరు దేవయ్య. అవును, నేను ఈయన భార్యని. మనం తెలుగులోనే మాట్లాడుకుందాం, వాళ్ళకి తెలియకూడదు. మీరు భయపడకుండా స్పృహ తప్పకుండా ఉంటానంటే మీతో విషయం చెప్తాను. ఏంటో చెప్పండి. డడ్డు ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా? ఓ, మీ అబ్బాయి పేరేనా డడ్డు? వాడు మా శ్రావణ ఫ్రెండు. మన పిల్లలిద్దరిని ఎవరో కిడ్నాప్ చేశారు. నాకు డబ్బు అడుగుతూ బెదిరింపు కాల్ వచ్చింది. అయ్యో, What happened? Nothing. Have you called the police? No, we were waiting for you to come. Please don't call the police. We have problem. ఎందుకు పోలీసుల్ని పిలవద్దంటున్నారు? ఇలా చూడండి, నాకు వచ్చిన ఫోన్ కాల్లో పోలీసులకు చెప్తే పిల్లల్ని పాటలుగా పంపిస్తామన్నారు. చూడండి, ఇద్దరిని ఎత్తుకెళ్ళింది ఒకే గ్యాంగ్ అనుకుంటాను. చాలా ప్రొఫెషనల్ గ్యాంగ్ లా ఉన్నారు. ఎందుకైనా మంచిది మీ ఆయనతో మాట్లాడండి, పోలీసులకు మాత్రం చెప్పకండి. నాకు పోలీసులకు చెప్పడం తప్ప మరో దారి లేదు. మీరా? నమస్కారం. బాగున్నావా? ఏదో ఉన్నాను సార్, మీరు బాగున్నారా? నా సంగతి అలా ఉంచు. డెలివరీ అయిందా? ఇప్పుడే అయింది.
ఆహా. వెయిట్ ఎంత సార్ పిల్లాడికి? వెయిట్ చాలా బరువు సార్. ఏంటి సిజేరియనా? అదేం లేదండి, ఆయుధాలు లేకుండా రక్తం చెందకుండా భలే స్మూత్ గా పని అయిపోయింది సార్. గుర్రం గరిచిందే మీ ఫ్రెండ్ మూర్ఛరోగి. ఎలా ఉన్నాడు? అతను స్పృహలో లేడు సార్. కష్టాలన్నీ ఒక్కసారే వస్తాయి చూసారా? ఏం చెప్పమంటారు సార్? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? దగ్గర పక్కనే, చాలా దూరం. కళ్యాణ్. కళ్యాణ? నేను అక్కడికే వెళ్తున్నాను, రండి మాట్లాడుకుంటూ వెళ్దాం. మాట్లాడుకుంటున్నా? ఇంకేంటి సంగతులు? మీరు మాట్లాడండి, నేను వినే టైప్. ఆ, శ్రావణ్, నా బంగారు తండ్రి వచ్చేసావా? ఏమండి, అబ్బాయి వచ్చేసాడండి. నా తండ్రి బంగారు కొండ. ఏమైంది నాన్న? ఒకతను నా ముక్కు దగ్గర మత్తు మంది పెట్టాడు. నా చేతులు కాళ్ళు వీక్ అయిపోయాయి. అంతే, కళ్ళు తెరిచి చూసేసరికి స్కూల్ పొదల్లో నన్ను పడేసి వెళ్ళిపోయారు. ఇమీడియట్ గా పోలీసులు ఫోన్ చేయి. అబ్బాయి వచ్చేసాడు కదండి. డబ్బు ఎవడిస్తాడు? వాళ్ళు న్యాయంగా అబ్బాయిని వదిలేశారు, మనం న్యాయంగా ఉండక్కలా? ఏమిటి న్యాయం అంటున్నావు? చూస్తుంటే నువ్వు ఆ గ్యాంగ్ లో చేరేట్టున్నావే. ఇప్పుడు మనం పోలీసులు ఫోన్ చేయకపోతే వాళ్ళు ఇంకో కుర్రాన్ని ఎత్తుపోయారంటే? మన డబ్బు ఎలాగో పోయింది, ఆ పిల్లాడినైనా డబ్బులు తీసుకోకుండా వదిలేస్తారు కదా. ఛే, మనం తొందరపడ్డామనిపిస్తోంది. ఏ? వాళ్ళు ముందు డబ్బిచ్చుంటే మనవాడు ఫ్రీగా వచ్చిండేవాడుగా. పర్వాలేదు, బిడ్డ దక్కటమే అదృష్టం. డబ్బుల కోసం చూడకండి. పాపం డడ్డుకేమైందో. ఎవరా డడ్డు? ఇద్దరు చేరి కింద పొల్లుతున్నారేంట్రా? లేరా లేరా లే లే. ఏమైంది? ఏమైంది? వెళ్తూ గాని, డబ్బు వచ్చాక వెళ్తూ గాని. అది వస్తుందయ్యా. అదేరా వస్తుంది, వెళ్తూ గాని. నాకు వస్తుందయ్యా, అర్జెంట్ గా వెళ్ళాలి. ఏంటి? అయ్యో, ఏంటి ఏంటి తాడు? ఇది పైకి ఎక్కడానికి పట్టుకో. ఈ చేతిలో ఉన్నది. ఇది కుర్రాన్ని కట్టేసిన తాడు. బాత్రూమ్కి వెళ్ళాలంటేను కట్లిప్పేసావా? వాడితో కూడా వెళ్ళమంటావా? పెద్ద పిల్లడే. నువ్వెక్కడ దొరికావురా నాకు? తన్నరా? ఎక్కడికి తెలుసు తను. అరుస్తున్నాడు రా, ఎనక నుంచి నోరు పోయి. అయ్యో, వెనక్కి నోరు పోయి. బయట నుంచి లోపలికి తొయ్యి. ఏంటే? వీడి చెవుడు కాదు కానీ అరవలేక చస్తున్నాను. ఎవరికి చెవుడు? ఇది మాత్రం కరెక్ట్గా వినిపిస్తుంది. బయట నుంచి లోపలికి తొయ్యి. తొయ్యమని చెప్తున్నాను కదా. నాకున్నవి రెండే నా చేతిలో. నాకు ఒకటే కదా ఉంది. మిస్టర్ ఏ, ఏం చేస్తున్నావు? అదా కుర్రాడి, హెల్ప్ చేయండి రా. ఇదిగో వస్తున్నా. వెయిట్ వెయిట్ వెయిటింగ్ ఎందుకు? కుర్రాడు వెయిట్ అంటున్నాను రా. క్లాత్ సరిపోతుందంటారా? చాలు చాలు, మైల్ లోతుంది వీడి నోరు. జై జై నడుస్తున్నాగా చెవులో పళ్ళ సౌడా அது என்ன டீமியா ஒக்குடு செவுடு ஒக்குடு அவுடு ஒக்குடு மொத்து அதனால தான் உங்களுக்கு பேட் டைம் பிச்சுக்குது பிரமாதமா பிரமாதம் நடக்குது ஏய்
మేము పిచ్చోళ్ళమై ప్రమాదంలో పడ్డామంటావా? చూడు మా బాస్ ఎంత బాధపడుతున్నాడో. ఏది గుట్టుగా ఉంచడం తెలియదారా నీకు? అరవంలో ప్రమాదం అంటే నేను చెప్తాను, నాకు కొంచెం కన్నడం వచ్చు. పిరమాదం వేరే మాసం అని అర్థం. అద్భుతం అంటే ప్రమాదం చెప్తారు. ఓ అలాగా, అయితే అద్భుతాన్ని ఏమంటారు? అతిశయం అంటారు. మరి అతిశయాన్ని ఏమంటారు? ఏదో అంటారు. ఈయనదిగా తీసుకొచ్చా ఇక్కడికి. నేను క్రిస్టియన్ కదా, అయితే తలకు దెబ్బ తగిలేసరికి చచ్చిపోతానన్న భయంతో పాప క్షమాపణ కోరాను. ఏం పాపం? పిల్లాన్ని కిడ్నాప్ చేయడం పాపమే కదా, క్షమాపణ అడగడానికి ఫాదర్ లేడు, అందుకే ఇతను క్షమాపణ అడిగాను. అరే నీ అబ్బా అన్ని పాపాలని చెప్పేశావా? ఈయన ఏమన్నా పాలనుకున్నావా? ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం మాట్లాడలామా? నువ్వేం చెప్పారా నేను విన్నా అర్థం కాదు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఇప్పుడు 1 అయిపోయిటేనే. ఓ ఒకటిగా అవతల ఎక్కడికి? ఇప్పుడు మీరు గ్యాంగ్లు ఒకటి అయిపోయానే. ఓ అది తమిళంలో చెప్తున్నారా? ఇప్పుడు ముగ్గురం కాస్త నలుగురం అయిపోయాం. ఊరుకుంటే వాటాలు ఇచ్చేలా ఉన్నారా మీరిద్దరు? అడిగాడు కానీ నేను ఒప్పుకోలేదు. ఏం కావాలన్నా బాస్ని అడగాలన్నాను. సో బాస్, ఇప్పుడు 33% ఈక్వల్ షేర్ 3 బదులా నంబర్ పర్సంటేజ్ కూడా చెప్పేసావట్రా? లేదు, అదేంటంటే చనిపోతానేమోనన్న భయంతో. నిన్ను ఆ, ఏం చెప్పాలో తెలియదు వీడికి. నేను చెప్తాను. ఆయనకిప్పుడు నీ మీద కోపం ఎందుకో తెలుసా? పాప క్షమాపణ కోరినందుకు కాదు, అది నీ బాధ్యత. కానీ పర్సంటేజ్ ఎందుకు చెప్పావు? అందుకే మండిపడుతున్నాడు కదా బా. బయట చెప్పావు. నాను ఎదుకుయా చెప్తున్నావు. ఇప్పుడు నేను ఒక పార్ట్నర్. పార్ట్నరా? చచ్చి చెడి మేం ప్లాన్ వేసుకుంటే ఇప్పుడు వచ్చి పార్ట్నర్ అంటావేంట్రా నిన్ను? ఈ ప్లాన్ కి నాను రద్దొస్తుందిరికా. ఏమిటి? ఇదో ఇంకా లోపల ఉంది. నాకు ఒక షేర్ కావాలి. అవును, అంతా సవ్యంగానే జరుగుతుంది తిరుపతి. శెట్టి గారు మనం అడిగినట్టే చెత్త కుండీలో. అరవాడు ముందు నోరు తెరిచావో నేను సంపేస్తాను. నేనేం చెప్తున్నాను ముందు విను. మనం అనుకున్న దానికంటే నోరు మీద సెవటాడా? తిరిగి చూసేలాగా గీరేసి నువ్వు వాడికి సిఫార్సు చేస్తున్నావా? నాకు ఎవరు సిఫారసు వద్దు. ఇంకా జాస్తి సంపాదించడానికి మంచి దారి చెప్తాను. నీకు దారి పైకే. అందరుకు అదే దారి.